అందరికీ నమస్కారం. మనకి క్యారెక్టర్ లేనప్పుడు అవతల వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు. అవతల వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడాము అంటే ఖచ్చితంగా మన క్యారెక్టర్ కూడా మళ్ళీ మళ్ళీ చర్చకొస్తా ఉంటది. ఎంతసేపు అయితే మన క్యారెక్టర్ చర్చకొస్తదో అంతసేపు మన స్థాయి, మన పరువు, మన క్రెడిబిలిటీ అన్నీ పోతూనే ఉంటాయి. ఇప్పుడు వైసీపీ విషయంలో, జగన్ విషయంలో జరుగుతుంది అదే. ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద చర్చ జరుగుతుంది. ఆయన తల్లికి చేసిన అన్యాయం, చెల్లికి చేసిన అన్యాయం, పైగా ఈ మధ్య కొత్తగా రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం గురించి కూడా చర్చ జరుగుతుంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా అనేది. దానికి సంబంధించి నాకున్న క్లారిటీని కూడా నేను ఇచ్చాను. రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే, రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బలంగా వాడుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. దానికి కొన్ని ఉదాహరణలు, ఆధారాలు కూడా మీకు చూపించాను, చెప్పాను. సరే, అది పక్కన పెడితే ఈ మధ్య కొత్తగా ఇంకోటి, గతంలో వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు, వేధిస్తున్నారు అనేటువంటి కేసు 2001 ఆ సమయంలో పెట్టారు అనేటువంటిది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అయితే నిజానికి రాజకీయంగా అవకాశం ఉండి కూడా ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు వాడుకోలేదు. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్, వేరు వేరు రాజకీయ పార్టీలు ఉండొచ్చు కాక, రాజకీయంగా వీరిద్దరి మధ్య విరోధం ఉండొచ్చు కాక, కానీ వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్, మంచి అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎఫ్ఐఆర్ కాకుండా పైగా రాజశేఖర రెడ్డి చెప్పి ఏదో సెట్ చేశారు అనేటువంటి విషయం కూడా ఈ మధ్యకాలంలో చర్చకు వస్తుంది. కానీ ఆ విషయం అయితే నేను వీడియో చేయలే, ఎందుకంటే ఇది నిజమా కాదో తెలియదు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ నిజమైనప్పటికీ కూడా ఇప్పుడు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, ఎప్పుడో జరిగిన విషయాలు, అది అనవసరం. రాజశేఖర రెడ్డి గారి మరణం అంటే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఆయన మరణంలో ఉన్న అనుమానాలు మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు తల్లి చెల్లి కూడా వాళ్ళు బయటకు వచ్చి ఆరోపిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వైఎస్ భారతి గారు బయటికి రాకుండా, ఎవరితో మాట్లాడకుండా, మీడియాతో ఏం చెప్పకుండా మనం వాళ్ళ మధ్య ఏదో విభేదాలు జరిగాయని మనం మాట్లాడుకోవటం అంటే అది తప్పు. దాని మీద టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది వీడియోలు చేస్తున్నా, నేనైతే దాన్ని తప్పు అంట. నేను అలాంటివి నేను చేయను, అందుకని చేయదలుచు కూడా చేయలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ జరుగుతుంది, అంతవరకు నిజం. అయితే దీనికి కౌంటర్గా సాక్షి పేపర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చ తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి గతంలో మాట్లాడింది, ఎన్టీ రామారావు గారు ఒక టైంలో మాట్లాడింది, ఇవన్నీ చర్చకి తీసుకొస్తున్నారు. అసలు మామ నుంచి టీడీపీని చంద్రబాబు నాయుడు లాగేశాడని, మామకి వెన్నుపోటు పొడిచాడని ఏదో పాత థీరీ ఉంది కదా, వైసీపీ నమ్ముకున్న థీరీ. గతం నుంచి వైసీపీ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని మళ్ళా ముందు పెడుతున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నది ఆస్తి తగాదా కాదు. టీడీపీ పార్టీని ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి తీసుకుంటున్న క్రమంలో, టేక్ ఓవర్ చేస్తున్న క్రమంలో ఆ పార్టీని ఇద్దరూ కలిసి హ్యాండిల్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు, దగ్గుపాటి గారు కాలేకపోయారు. నాకు ప్రయారిటీ దొరకలేదు, కారణం చంద్రబాబు అనేది దగ్గుపాటి గారి ఆరోపణ. అంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ అయ్యారు, దగ్గుపాటి గారు ప్రమోట్ కాలేకపోయారు. కారణం ఏంది, చంద్రబాబు నాయుడు గారు జనాన్ని తగ్గట్టుగా తనంతాన్ని మార్చుకుంటూ జనంలోకి వెళ్ళిపోగలిగారు. వాళ్ళ మధ్య ఉన్నది కేవలం ఓ పొలిటికల్ కాంపిటీషను. ఆ పొలిటికల్ కాంపిటీషన్లో దగ్గుపాటి గారు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. కాబట్టి దగ్గుపాటి గారికి సహజంగా అసూయ, కోపం ఏ ఉంటాయి. వీరిద్దరు కూడా తోడలు. అతని చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది, నేను పక్కకు పోయాను అనేటువంటిది ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాలంలో ఆ పార్టీని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగారా లేదంటే ఖచ్చితంగా హ్యాండిల్ చేశారు. హ్యాండిల్ చేయబట్టేగా ఇంకా టీడీపీ అనేటువంటి పార్టీ బలంగా నిలబడింది తెలుగు నేల మీద, ఎన్నో ఆటిపోట్లు ఎదుర్కొని. తర్వాత ఇంకొక విషయం, అసలు ఎన్టీఆర్ నుంచి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకున్నాడంటే, తీసుకోకపోతే ఆ రోజు పార్టీ లక్ష్మీపార్వతి చేతిలో పోయేది, ఆ రోజుల్లోనే టీడీపీ చరిత్ర ముగిసిపోయేది. అలా తీసుకోవటాన్ని టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేశారు, టీడీపీ నాయకులు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 1996లో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తే 1999లో ఎలక్షన్ జరిగినాయి, మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ రోజుకి ఎన్టీఆర్ అనే పేరు వినపడుతుంది అంటే తెలుగుదేశం ఉండబట్టేగా. ఆ రోజు ఎన్టీఆర్ గారి కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనొచ్చు కాక, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఎన్టీఆర్ గారికి నచ్చకపోవచ్చు కాక, కానీ అదే ఎన్టీఆర్ పేరు ఈ రోజుకి ఉంది అంటే దానికి కారణం టీడీపీ బలంగా ఉంటవేగా, బలంగా నిలబెట్టింది చంద్రబాబు నాయుడేగా. ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన అరికేస్తున్న అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టాడు, నిలబడలేదుగా. లక్ష్మీపార్వతి కొత్త పార్టీ పెట్టుకుంది,
ఎన్టీఆర్ తెలుగుదేశం ఏమో అనుకుంటా కదా, ఆమె ఒకటే గెలిచింది ఒకసారి ఎమ్మెల్యేగా, తర్వాత ఆమె ఓడిపోయింది. ఆ పార్టీ నిలబడలేదుగా. వాళ్ళు పార్టీని నడపడం అంటే అది చిన్న విషయం కాదు, కానీ పార్టీని నడిపి దాన్ని నిలబెట్టి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి తెలుగు నేల మీద ఒక 4 దశాబ్దాలకు పైగా ఒక మార్కును వేసుకున్నటువంటి పార్టీగా తెలుగుదేశాన్ని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు. అది పూర్తిగా తెలుగుదేశం ఇంటర్నల్ ఇష్యూ. ఆ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ ఓటర్సు అందరూ కూడా చంద్రబాబు నాయుడుని యాక్సెప్ట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి ఉదాహరణ 1999 ఎలక్షన్స్. ఇవాళ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేపర్ ముద్ర వేస్తే ఎందుకు వేస్తున్నారు ఈ ముద్ర? జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి తెలుగుదేశంలో మాట్లాడుతూ వైసీపీ చేయాల్సింది ఏంటంటే నా వ్యక్తిగత క్యారెక్టర్ గురించి ఎందుకు అన్నట్టుగా చర్చను కొద్దిగా సైడ్ ట్రాక్ చేయడం కోసం ప్రజా సమస్యలను హైలైట్ చేయాలి. ఇప్పుడు ఇలా మత్స్యకారు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అది గుడ్, మంచిదే. అలాగ ప్రజా సమస్యలు పట్టుకొని వెళ్తే సరే, దానికి టీడీపీలు చెప్తారు, వైసీపీలు చేసే ఆరోపణ వైసీపీలు చేస్తారు. కానీ ఏదైనా ప్రజా సమస్యల మీద చర్చ జరిగేలా వైసీపీ చూసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద జరుగుతున్న చర్చని మార్చి వేరే దాని మీదకి చర్చను మళ్ళించినట్టు అవుద్ది. అంతేగాని మా మీద దాడి చేస్తే మేము కూడా ఎదురు దాడి చేస్తామంటే వైసీపీ చేసే ఎదురుదాడి నిలబడదు. ఎందుకంటే ఇది కొత్త చర్చ కాదు, ఎప్పటి నుంచో వైసీపీ చేస్తున్న చర్చ చంద్రబాబు నాయుడు గారి మీద. దాన్ని జనం నమ్మరు, యాక్సెప్ట్ చేయరు అనేది జనం రుజువు చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇప్పుడు ఏమైనా దగ్గుపాటి గారు వచ్చి మాట్లాడితే దాని ఇష్యూని హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మాట్లాడితే హైలైట్ చేయొచ్చు, బాలకృష్ణ గారు లేదా ఇంకెవరో. కానీ వాళ్ళు మాట్లాడరుగా. అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కిందకి వెళ్ళిపోయారు. నందమూరి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆ పార్టీ పదిలంగా బతికింది అంటే ఆయన చరిస్మా దానికి ఉపయోగపడింది, ఆయన విజన్ దానికి ఉపయోగపడింది, ఆయన పనితనం దానికి ఉపయోగపడింది అని నమ్మారు. కాబట్టి అది ప్రూవ్డ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు కదా. కాబట్టి దాని గురించి వైసీపీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మంచిదైపోయిద్దా? పైగా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద ఎంతగా వీళ్ళు ప్రచారం చేస్తే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇదని మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి ఎంత చర్చ జరిగితే జగన్ పరువు అంత పోద్ది, వైసీపీ పరువు అంత పోద్ది. అలా పరువు పోయేలా సాక్షి చేస్తున్న పని. ఇప్పుడు అనవసరం కదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, లేదో దగ్గుపాటి వెంకటేశ్వర గారి గురించి మాట్లాడటం. ఇంకోటి, ఆ దగ్గుపాటి గారు ఏమైనా వచ్చి ఇవాళ మాట్లాడగలరా చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇవాళ ఆయనే చెప్తారు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని. ఒకప్పుడు రాశారు పుస్తకం, ఓకే, కానీ ఇవాళ అడిగితే ఏం చెప్తారు? ఆయన గొప్ప నాయకుడని చెప్తాడు. ఆలోచన మారింది, పరిస్థితులు మారాయి. ఎందుకు మారినాయి? చంద్రబాబు నాయుడు గారు తనేంటి చూపించుకున్నారు కాబట్టి అందరూ ఆయన పట్ల కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన క్యారెక్టర్తో మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలరు, చంద్రాన్ని కన్విన్స్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, వైఎస్ విజయమ్మ ఓపెన్గా లెటర్ రాసింది, పోయి విజయమ్మతో కూర్చుంటే పోయా, అమ్మ తప్పు జరిగింది, ఏంటి మీరు చెప్పు, నువ్వే ఒక పరిష్కారం చెప్పు, పెద్ద మనిషి. కానీ వాళ్ళ అమ్మతో ఒక సర్దుబాటు చేసుకుంటే అయిపోయా. మొండితనం, జగమొండితనం. ఏమనుకుంటే అనుకోని నా ఆస్తులు పోవడానికి వీల్లేదు, మళ్ళీ నేను పోయి అడిగితే నా ఆస్తులు ఏమంటారు. ఆస్తి పోకూడదు, పరువు పోయినా పర్లేదు. ఆస్తి పోకూడదు, పార్టీ పోయినా పర్లేదు. కానీ మళ్ళీ పార్టీ పరువు లేకపోతే మళ్ళీ అధికారం మాత్రం కావాల్సింది, ఎందుకంటే మళ్ళీ ఈ ఆస్తుల కోసమే. సో ఏదేమైనా అంటే ఈ సాక్షి చేస్తున్నటువంటి అతి ప్రచారం ఇవాళ పేపర్లో వచ్చింది. ఈరోజు సాక్షి పేపర్, నిన్నటి సాక్షి పేపర్లో కూడా ఒకప్పటి దగ్గుపాటి గారి పుస్తకం, ఆయన స్టేట్మెంటు, ఎన్టీ రామారావు గారి కామెంట్స్, వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని బలంగా తిప్పుతుంది. కానీ ఇవి ఎంతగా ఈ చర్చని వైసీపీ పెట్టాలనుకుంటే అంతగా బదనాం అయ్యేది వైసీపీని, అంతగా చర్చకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే. ఏమంటారు? మీ కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.